మస్తు మబ్బొచ్చింది. ఈరోజు మంచిని వర్షం వస్తుంది అనుకుంటా. అగో కన్ఫామ్ ఈరోజు వర్షం వస్తుంది. మంచిదైంది. బట్టలు ఉతుకుతా అనుకున్నా. బ్లాంకెట్లు, బెడ్షీట్లు, పరదాలు, కర్టన్లు ఇవన్నీ ఉతుకుదామనుకున్నా. మంచిదైంది ఉతకలే. అమ్మా ఏంద్రా ఏమైంది నీకు? అరే అమ్మా బడి స్టార్ట్ అవుతుంది ఇంకా. నువ్వేమో నాకు కంపాక్స్ బాక్సు, బ్యాగులు, టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్ కొనబెడతలే. ఇవన్నీ ఎందుకురా? ఇవన్నీ ఎందుకు? నీ దగ్గర లేదా? అన్నీ ఉన్నాయి కదా. పోయిన సంవత్సరం కొనిపెట్టినా కదరా. ఇవన్నీ మళ్ళీ ఎందుకు నీకు? అరే అమ్మ అవన్నీ పోయిన సంవత్సరాలు కొనుక్కున్నాయి. అవన్నీ శనిగిపోయినాయి. జిబ్బులు ఫెయిల్ అయినాయి అంట, రంధ్రాలు పడ్డాయి. నువ్వేమో ఫినిష్లు బట్టి పంపిస్తావు. అంటే ఇద్దరు అనిపించదా నాకు? కంపాక్స్ బాక్స్ అంతా ఇరిగిపోయింది. నాకు మంచి కొని పెట్టుదారా. దుకాణంలో మంచి మంచి కంపాక్స్ బాక్స్ వచ్చినాయి. ఈ స్పెల్లింగ్ చెప్పురా. కంపాక్స్ బాక్స్ స్పెల్లింగ్ చెప్పు. ఇదేంది స్పెల్లింగ్ చెప్పమంటున్నావు? స్పెల్లింగ్ నేర్చుకోవడానికే కదా పోయేది నేను. మళ్ళా ఎన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్నారా? అరే అమ్మా బ్యాక్ స్పెల్లింగ్ అడు చెప్తా. మూసుకున్నాడు అంతా అన్నీ కొనిపెట్టుడే. డబ్బు లేక నేనేమో ఆలోచిస్తానంటే నీకు బ్యాగులు కావాలన్నట, కంపాక్స్ బాక్స్ కావాలంట, అన్నీ ఉన్నాయి కదా. దాన్ని మంచిగా నేను కుట్టిస్తా. బ్యాగ్ని మంచిగా కుట్టిస్తా. కంపాక్స్ బాక్స్ని ఏం కాదు మంచిగానే ఉన్నాయి. కావాలంటే గమ్ము పెట్టి తీసుకో. కొత్త మాత్రం కొనిపెట్టా. డబ్బు లేదని నేను ఎడతా అంటే నువ్వేమో పెద్ద నాకు డిమాండింగ్ చేస్తాను. మమ్మీ నేను ఫస్టే చెప్తాను, నాకు కొనిపెట్టకపోతే నేను బడికే పోను. పోకురా. ఎవరి కోసం పోతున్నావు? నా కోసం ఏమైనా పోతున్నావారా? మళ్ళా నీకోసం పోకపోతే ఎవరి కోసం పోతున్నా? పోకపోతేమో నన్ను మస్తు కొడతావు. మరి నీకోసం కాకపోతే ఎవరి కోసం పోతానని? మంచోడు వేరా, నీ గురించి ఆలోచిస్తా. నువ్వేమో నా కోసం పోతాను అంటాను. సరే నువ్వు పోకు, బడికి పోకు, నువ్వు ఇంట్లోనే ఉండు. ఆటో కొని పెడతా. ఆటో కొని పెడతా అంటే ఆటో డ్రైవర్ అయ్యవు సరేనా? పెద్దదైనాక ఆగు. కంపాక్స్ బాక్స్ బ్యాగ్ కొని పెట్టమంటే ఆటో కొని పెడతాదంట. ఆటో కన్నా తక్కువనే వస్తుంది మళ్ళా. అది కొని పెట్టడం కానీ ఇది కొని పెడితే ఏమైతుంది పెద్ద? ఏం మాట్లాడుతున్నావురా? ఏం గులుక్కుంటున్నావు? నువ్వేమన్నా చేసుకోని నా బ్యాగ్ కొని పెట్టాలంటే కనబడతలే. నాకు కొని పెట్టు బ్యాగ్. నాకు సంబంధం లేదు. లేకపోతే నేను బడికే పోను. నువ్వేమన్నా చేసుకో. ఈ వర్షంకి ఇప్పుడే వచ్చేది నాని. జర ఇంటికి పోయే వరకు అయిపో అంతా. ఇక ఇటు కాకుండా అయిపోయినాం కానీ లచ్చి బజార్కు పోదా అన్నం. మధ్యలోనే వర్షం వచ్చింది. గుడుగు పట్టుకొని పోయినా అయిపోనే. అంత మబ్బు ఉండే. పట్టుకుందాం అనుకున్నా. నా కోడలు కూడా అన్నది పట్టుకొని పోండి అని. ఇక నేనే చెప్పనత్తంతి ఉండని అని చెప్పేసిన. అంత చిరాకత్తందంత. మొత్తం కాళ్ళ మీద అంత వర్షం పడుతుందంత. కాలంతా బురద అయిపోయింది. అరే కూల్డం ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నువ్వు సుజాత? మళ్ళా టెన్షన్ పడకుండా ఏం చేయాలి? అంత బురద అవుతుంది. చెప్పులు కూడా వేసుకుని రాలి నేనైతే. మళ్ళీ అది నీ తప్పు కదని. ఎంత మంచిగా వెదర్ ఉంది చూడు. ఎంత మంచిగా వర్షం పడుతుంది. చల్లగా వస్తుంది. ఇన్ని రోజులేమో ఎంత ఉబ్బరిస్తుంది. ఇప్పుడు చూడు ఎంత మంచిగా చల్లగా వస్తుంది. చల్లడి వర్షం వస్తుంది. ఎంత మంచిగా ఉంది చూడే. వస్తుంది కానీ అంత పని ఆగిపోయింది. కానీ ఇక ఎటు కాకుండా అయిపోయినాం మనం. అవన్నీ వదిలిపెట్టు చూడే. అసలు వర్షం చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడే తడుపుద్ది అవుతుంది. మంచిగా డాన్స్ చెప్పుద్ది అవుతుంది వర్షంలో. ఆపు ఇంకా. టైంకి వర్షం వస్తే సర్ది అవుతుందంతా. అరే సర్ది గిరిది ఏం కాదు నాకు. ఇన్ని రోజులు ఎంత ఉబ్బరించింది, ఎంత వేడిగుండే. ఇప్పుడు ఇంత చల్ల వర్షంలో మనం మంచిగా తడిచినామంటే ఇంకా అంతే. నువ్వు ఎప్పుడు అయితే జాలిగా ఉంటావు అంతే నాని. అవునా టెన్షన్ ఎందుకు తీసుకోవాలి లైఫ్లో? సరే నువ్వు తడవు కానీ ఇక నేను నడవ అంట. బోరింగ్ నువ్వు అసలు. నీకు వెళ్తుంది. నువ్వు ఫస్ట్ తడువు అప్పుడు వెళ్తా అంత. చీరాగా అనిపిస్తుంది. పోనీటి నేను కూడా ఏం నడవ. జనంతా వర్షం ఆగినాక పోతాంతి బజార్కి. ఇక ఏం బజార్ పోదాం? అంత బురద అయింది కాళ్ళకి. ఇంటికి పోదాం. ఇక రేపే పోదాం. గో నీ భరోసా మీద వెళ్ళలే. లేకపోతే నేను మన సుధాకర్ వాళ్ళ బాపు బండి మీద పోతూ ఉండే. ఇక నువ్వు వస్తావని నేనేమో పోలే. ఇక ఇంట్లో ఏమో టమాటాలు లేవు. ఇక మా కోడలు కూర ఏం చెప్తుందంతా. అరే టెన్షన్ వాడికి. నా దగ్గర టమాటాలు ఉన్నాయి కానీ నీకు ఎన్ని టమాటాలు కావాలో వచ్చి తీసుకో. అయితే ఓకే ఇది చెబుతి.
అరే మామ, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ రా బాబా? ఆగో మంచిగా చల్లటి వర్షంలో వేడి వేడి బియర్ వేసుకున్నాం అంటే ఇంకా అంతే. అబ్బా, కిరాక్ ఐడియా ఇచ్చిన బ్రో. అంతే మన ఐడియా అంటే ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. చలువురా మరి, టైం వేస్ట్ ఎందుకు చేయడం? వర్షం ఆగక ముందే మూడు మూడు బియర్లు తీసుకొస్తాం మంచిగా. ఆ, మంచిగా మంచిగా తీసుకొస్తాం ఏదైనా. ఇక మంచిగా ఒక చోటు చూసుకొని ఆడ కూర్చొని ఇక సీటింగ్ వేసుకుందాం మామా. అవ్వో మామా, నేను కూడా మస్తు ఎక్సైటెడ్. చలో మరి, ఎందుకు టైం వేస్ట్ చెప్తానంత? పదండ్రి. ఒక పని చేయండి, మన సుధాకర్ అన్న ఉన్నాడు కదా, ఆయన కూడా వేసుకొని పదండ్రి. అవ్వో నేను పిలుస్తుంది, ఆ టెన్షన్ తీసుకోకండి. సరే మరి మీరు, నువ్వున్నా సుధాకర్ అన్న పోయి సెట్టింగ్ అంటే తీసుకురండి, సరేనా? బియర్లు. అవు కిషోర్, నలుగురం అయినాం కదా, ఒకరు వెలిగింది కదా, అదే ఇక ఒకరికి రెండు రెండు చెప్పున తీసుకురా. అహో మరీ ఎక్కువ కదా. నువ్వు తీసుకురా మామ, అంత నువ్వేం ఆలోచించకంతా. సరే సరే మామ, సరే. మేము పోయి జాగ చూసుకొని వస్తా. మంచి ప్లేస్ చూసుకొని ఆడ సీటింగ్ చేస్తా, అంతా అరేంజ్ చేస్తా. అవు నేను పోయి ఏమన్నా తీసుకొస్తా, ఏమన్నా మంచిగా తీసుకొస్తా, ఏమన్నా ఒక చికెను లేకపోతే ఇట్లా పల్లీలు గిల్లీలు ఏమన్నా మంచిగా కొని పెడతా. అవు పుండ్రి పుండ్రి. అవు ఏమైంది కాల్ తెద్దండి? వేస్ట్ది, మంచి టైంలో కాల్ చేసి నా మూడ్ స్పాయిల్ చేస్తుందంతా. ఉన్నన్ని రోజులు జీవితం నాశనం చేసింది, ఇప్పుడు కూడా టార్చర్ పెడుతుంది. ఈమె టార్చర్ భరించలేకొని ఈమెను వదిలి పెడితే ఇప్పుడు కూడా నా ఇంటి పెడుతుందంతా దయ్యం తీరు. అగో ఏమైంది మామ? రా మామ, జల్దీ పోయి చెప్పనంతందా? అప్పుడు అత్తను మామ, ఒక నిమిషం. అప్ప మెంటల్ టార్చర్ పెడుతుంది, దీనికన్నా మంచిది ఫోన్ సైలెంట్లో పెట్టించిన. ఇక ఎంత కాల్ చేసినా కాల్ చేసుకుంటా చావు నువ్వు ఆడే. రే రారా, పెట్టేసిన సైలెంట్లో ఉండిగా ఆడే.